తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని శాసిస్తోన్న ద్రవిడ పార్టీలకు దళపతి విజయ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయని రీతిలో తమిళనాట సరికొత్త ప్రపంచం సృష్టించాడు. అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ సునామీ సృష్టించింది. తమిళ రాజకీయాలంటే కేవలం డిఎంకే లేదంటే అన్నా డిఎంకే మాత్రమే అన్న నానుడిని విజయ్ తుడిచిపెట్టేశాడు. దీనికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి అధికార డిఎంకేపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, రెండవది యువతలో విజయ్కు ఉన్న అపారమైన క్రేజ్. సినిమా గ్లామర్ను కేవలం స్టార్డమ్కే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో యువతను ఆకట్టుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. విజన్ ఉన్న నాయకుడిగా మార్పు కోరుకునే యువతకు విజయ్ ఒక ఆశాదీపంగా కనిపించాడు. అటు అన్నాడీఎంకే ఓటు బ్యాంకును కూడా విజయ్ భారీగా చీల్చినట్లు స్పష్టమవుతోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే తాజా ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో గెలుపు జెండా ఎగురవేసింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118. టీవీకే సులభంగా సాధారణ మెజారిటీని సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లోనే చెప్పేసింది. తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మాదిరిగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారని ఈ సర్వే సంస్థ వేసిన అంచనా నిజమైంది. సినిమా రంగం నుంచి వచ్చి దక్షిణాదిన ఎంజీఆర్ సీఎంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా ఆ కోవలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. కేవలం పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే అధికారం అందుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. స్టాలిన్ సారథ్యంలోని డిఎంకే 3వ స్థానానికి పరిమితమై కుప్పకూలిపోయింది. అన్నాడీఎంకే కూటమి 2వ స్థానానికే పరిమితమైంది. టీవీకే మాత్రం టాప్లో నిలిచింది. విజయ్ గెలుపులో యువ ఓటర్ల ఓట్లే కీలకం. 18 నుంచి 19 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన యువ ఓటర్లలో 68% మంది టీవీకేకే ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. 20 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో 59% మంది, 30 నుంచి 39 ఏళ్ల వయసు వారిలో 45% మంది టీవీకేకే ఓటు వేసినట్లుగా సర్వేలో స్పష్టమైంది. విద్యార్థులు, నిరుద్యోగులు, పట్టణ ఓటర్లలో ఏ పార్టీకి ఇంతటి మద్దతు లేకపోవడం విశేషం. మరీ ముఖ్యంగా డిఎంకే, అన్నా డిఎంకే విధానాలతో విసిగిపోయి మార్పు కోసమే విజయ్కు ఓటర్లు పట్టం కట్టారని స్పష్టమవుతోంది. కేవలం విజయ్ హుందాతనం, చరిష్మాను చూసి ఓటేశామని మరికొందరు చెబుతూ ఉన్నారు. కొత్త తరహా రాజకీయం, ప్రభుత్వ వ్యతిరేకత సైతం విజయ్కి కలిసొచ్చింది. కులాలు, మతాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ టీవీకే పార్టీకి ఓట్లు పోలయ్యాయి. ఓబీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, గ్రామీణ, పట్టణ ప్రాంత ఓటర్లు అంతా టీవీకే పార్టీకి పట్టం కట్టారు. దశాబ్దాలుగా ద్విముఖ పోరుగా మారిన రాజకీయ చదరంగంలో తమిళనాడు ఎన్నికల్లో హఠాత్తుగా టీవీకే వచ్చి కీలక శక్తిగా మారడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డిఎంకేకు క్షేత్రస్థాయిలో ఇప్పటికీ గట్టి పట్టున్నా కూడా ఆ పునాదుల్ని టీవీకే పెకలించేసింది. ఇక అన్నా డిఎంకే విషయానికి వస్తే జయలలిత మరణం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య అంతర్గత విభేదాలతో అన్నా డిఎంకే ప్రభ కోల్పోయింది. తాజా గెలుపుతో తమిళనాడులో ఎంజీఆర్, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ మాదిరిగా విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా మారిమోగిపోతోంది. ఎన్నికల రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు, వ్యక్తిగత దాడులు కొత్త విషయం కాదు. ముఖ్యంగా ప్రజాదరణ ఉన్న నాయకులు ఎన్నికల బరిలోకి దిగినప్పుడు రాజకీయ విమర్శలు పరిధి దాటి కొన్నిసార్లు వ్యక్తిగత స్థాయికి చేరడం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే తరహాలో ఈ ఎన్నికల సమయంలో విజయ్పై కూడా అనేక ప్రచారాలు, వ్యక్తిగత ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. త్రిషతో సంబంధం ఉందంటూ ప్రత్యర్థులు బాగా ప్రచారం చేశారు. అయితే ఎన్నికల ఫలితం మాత్రం మరో సందేశాన్ని ఇచ్చింది. రాజకీయ ప్రత్యర్థులు ఎంతగా విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో ఎన్ని కథనాలు చక్కర్లు కొట్టినా చివరికి ప్రజలు చూసింది నాయకుడి వ్యక్తిగత జీవితాన్ని కాదు, ఆయన రాజకీయ దిశ, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల్లో ఏర్పరచుకున్న నమ్మకాన్ని అని ఫలితాలు నిరూపిస్తూ ఉన్నాయి. ప్రచార యుద్ధంలో వ్యక్తిగత విమర్శలు పెద్ద ఎత్తున వినిపించినప్పటికీ తమిళనాడు ఓటర్లు మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల్లో ఇప్పటికే ఉన్న ఇమేజ్, యువతలో ఉన్న ఆకర్షణ, రాజకీయంగా కొత్త మార్పు తీసుకురాగలడనే నమ్మకం ఇవన్నీ కలిసి వచ్చి విజయ్కు బలమయ్యాయి. విమర్శలు, ఆరోపణలు, ప్రచారాలు అన్నిటినీ దాటి ప్రజల విశ్వాసం గెలుచుకున్న నాయకుడే చివరికి గెలుపు జెండా ఎగురవేస్తాడు. విజయ్ గెలుపునకు కూడా ప్రజల విశ్వాసమే కారణమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చూడాలి మరి ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ ఏ మేరకు నిలుపుకుంటాడో అన్నది.